కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్లో జరగబోయే జెడ్పీటీసీ ఓపీఎన్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాలకు దాదాపు 300 మంది ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. ఒంటిమిట్ట, పులివెందుల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలానికి 600 మంది చొప్పున 1200 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్లాటూన్లు, వజ్ర, నేత్ర వాహనాలు, డ్రోన్ కెమెరాలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లైవ్ వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. పులివెందుల్లో 15 కేంద్రాలకు 15 సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించగా, ఒంటిమిట్టలో 25కు గాను 10 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఒంటిమిట్ట అలాగే పులివెందుల్లో జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరోపక్క సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? మరోపక్క ఆ ఎన్నికల అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసు యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైన అనుకోవచ్చు? సుధీర్. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పోలింగ్ సిబ్బంది కూడా ఇప్పటికే ఏదైతే ఎంపీడీఓ ఆఫీసులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు తదితర సామాగ్రి కూడా ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా 300 మంది సిబ్బంది ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందులలో దాదాపుగా అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయో అతి సమస్య ప్రాంతాలన్నీ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా 15 అతి సమస్య ప్రాంతాలు ఉంటే కనుక 15కు 15 గాను ఇక్కడ అతి సమస్య ప్రాంతాలు ఉన్నాయి. అయితే మనం గతంలో చూడొచ్చు, ఏదైతే ప్రచారంలోనే పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నల్లగొండవారిపల్లి కావచ్చు, అలాగే నల్లపరెడ్డిపల్లి కావచ్చు, ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో డ్రోన్ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే వజ్రాకు సంబంధించినటువంటి వెహికల్ని పెట్టడం జరిగింది. అలాగే ప్లాటులకు సంబంధించినటువంటి ఇక్కడ మొత్తంగా పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే బూతులు ఉన్నాయో ఆ బూతుల దగ్గర కూడా లైవ్ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి లైవ్ను కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా దాదాపుగా తమ కేటాయించినటువంటి ఏది గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు అలాగే వాళ్ళ కేటాయించినటువంటి పోలింగ్ బూతులకు కూడా ఇప్పటికే ఆ సామాగ్రిని తీసుకొని బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సామాగ్రిని తీసుకొని దాదాపుగా సాయంత్రం 6 గంటల లోపు కూడా వాళ్ళకు బూతులు ఏదైతే కేటాయించారో ఆ బూతుల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే ఒంటిమిట్టలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 24 పంచాయతీలకు గాను పూర్తిస్థాయిలో 4 చోట్ల అతి సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ కూడా పూర్తిస్థాయిలో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గడిచిన రోజుల నుంచి కూడా ఒంటిమిట్టలో ఎటువంటి అల్లర్లు లేని నేపథ్యంలో కూడా ఇప్పుడైతే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎంపీడీఓ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో సామాగ్రిని తీసుకొని బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కనుక వీళ్ళందరూ ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించిన బూతుల దగ్గరికి వెళ్ళి రేపు ఉదయం 7 గంటల సమయంలో కూడా మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఎవరైతే వివిధ పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరి ముందర కూడా పూర్తిస్థాయిలో ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు అందరికీ ఆ బ్యాలెట్ బాక్స్ చూపించిన తర్వాత మాక్ డ్రిల్ కార్యక్రమం ఉంటుంది. అంటే ఏదైతే ఆ పోస్టర్కి సంబంధించినటువంటి బ్యాలెట్లు ఏవి ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్ మీద దాదాపుగా ఒక 2-3 ఓట్లు ట్రైల్ ఓట్లు వేయడం జరుగుతుంది. ఆ ట్రైల్ ఓట్లు వేసిన తర్వాత ఆ బాక్స్లో వేయడం జరుగుతుంది. అయితే ఇదంతా తతంగా ముగిసిన తర్వాత 7:40 పూర్తిస్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఓట్లు వేసేందుకు కూడా ఆ క్యూలో నిలబడుకునే వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాట్లు చేసింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎండవేడిమిని తట్టుకోలేక పూర్తిస్థాయిలో కూడా కొన్ని సెంటర్లో అయితే కనుక పెద్ద ఎత్తున షామియానాలు వేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్ళు అలాగే తదితర సామాగ్రి కూడా అక్కడ చేర్చడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే కనుక ఏదైతే ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు మనం చూసుకోవచ్చు, అటు పులివెందుల్లో కూడా కడప జిల్లా ఎస్పీ కూడా మకా వేసిన పరిస్థితి ఉంది. ఇటు అన్నమయ్య జిల్లా ఒంటిమిట్లో కూడా అన్నమయ్య జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ మకా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రేపు ఉదయం 7 గంటలకైతే కనుక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. Swami, Assistant Returning Officer for ZPTC elections, Untimita.
ఈరోజు రేపు జరగబోయే పోల్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1+4 తరఫున పోలింగ్ ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కూడా పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోల్ జరుగుతుంది. పోల్ అనంతరము మన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఈ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే బ్యాలెట్ బాక్సులని కూడా పోల్డ్ బ్యాలెట్ బాక్సులని భద్రపరచడం జరుగుతుంది. 14వ తేదీ మనకి కౌంటింగ్ అనేది ఉంటుంది. 5 అంటే 1+4 మనకి ఒక పోలింగ్ కేంద్రానికి 1+4 30 × 5 150 మంది రిజర్వ్ ఒక 20% ఉంటుంది. మొత్తం 180 మంది వస్తుంది.